హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మనకు దాలియా మొక్కల గురించి అయితే తెలుసుకుందాము. దాలియా మొక్కలో ఉండే ఫ్లవర్స్ చూడండి, పూజకోతే ఎంత బాగుంది కదా. ఇక ఈ మొక్కలు మనము 3 రకాలుగా అయితే పెంచుకోవచ్చండి. ఒకటి వచ్చి సీడ్స్ ద్వారా, ఇంకోటి మనకు బల్బ్స్ ద్వారా, మరొక పక్క కొమ్మల ద్వారా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇది మెరూన్ రెడ్ అండి, చాలా బాగా వచ్చింది. ఈ ఫ్లవరు మనకు ఇలాగే వదిలేసాం అనుకోండి, ఈ ఫ్లవర్లో మనము కొద్ది రోజుల తర్వాత సీడ్స్ అనేది తయారవుతుంది అనమాట. ఫ్లవర్ అలాగే వదిలేస్తే అప్పుడు సీడ్స్ ద్వారా కూడా చూడండి, మధ్యలో మనకు సీడ్స్ అనేది వస్తుంది. సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. మనకు మార్కెట్లో కూడా సీడ్స్ చిన్న చిన్న ప్యాకెట్లో మనకు ఇస్తారనమాట, తెచ్చుకోవచ్చు. ఇంకా నర్సరీలో అయితే ఎప్పుడంటే అప్పుడు ఈ మొక్కలు అయితే దొరకదు. మనకు సీజన్లో అయితేనే ఈ మొక్కలు అనేది ఇస్తారనమాట. అప్పుడు మనం కలర్స్ని మనం ఏ కలర్ కావాలన్నా తీసుకొని వచ్చుకోవచ్చు. మనం కంటైనర్ కూడా కొంచెం కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు అయితే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది కంటైనరు. ఒకే పెద్ద కంటైనర్లోనే మనం 2-3 రకాలు బల్బ్స్ని పెట్టేసుకోవచ్చు నర్సరీ నుంచి తెచ్చినాక. చూడండి, ఈ మొక్క కూడా చాలా బాగుంది కదా. ఈ మొక్క వచ్చి అసలు కొమ్ముతోనే పెట్టేసుకోవచ్చండి. ఫ్లవర్ అంటూ ఏం రాదు. ఫ్లవర్ వస్తుంది, సన్నగా చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ దాలియా ఫ్లవర్ వచ్చి మనకు నా దగ్గర వచ్చి 3 ఉన్నాయి కలర్స్. ఒకటి వచ్చి ఎల్లో కలరు, ఇది మెరూను, ఇంకా ఎల్లో వచ్చి మొగ్గతో వచ్చింది కానీ ఇంకా ఫ్లవర్ రాలేదు. ఇంకా మనకు వినాయక చవితికి వచ్చి మనకు సీజన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మనము నర్సరీలో తెచ్చి పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ మొక్కలు ఇప్పుడు తెచ్చి పెట్టుకున్నాం అనుకో, నవంబర్ డిసెంబర్ వరకు, మనకు జనవరి వరకు కూడా వస్తూనే ఉంటాయి ఈ ఫ్లవర్స్. మనము ఈ ఫ్లవర్స్ అయిపోతాయి కింద వరకు మనము ట్రిమ్మింగ్ చేసినాం అనుకోండి, పక్కన మళ్ళీ సైడ్స్ అన్నీ కూడా బాగా చిగుళ్ళు వచ్చి బాగా మళ్ళీ మొగ్గ వచ్చి మనకు బాగా వస్తుంది అనమాట. మనం అలాగే వదిలేసినాం అనుకోండి, మొగ్గ అనేది రాదండి. ఇలా ఫ్లవర్ వచ్చినాక వెంటనే మనం ఫ్లవర్స్ అంతా ట్రిమ్మింగ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ బాగా వస్తాయి. మనకు జనవరి వరకు మనకు ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇక ఇవి బల్బ్స్గా మనకు సీజన్ అనేది అయిపోయినాక మనం అలాగే వదిలేసాం అనుకోండి, జూన్ జూలైలో మనకు చిగురు అనేది వాటంతట వాటే అవే వచ్చేస్తాయి అన్నమాట. లేదు మనము రీపాట్ చేయాలి అనుకోండి, అప్పుడు అవంతా కూడా తీసేసి భూమి లోపల ఉండేటివన్నీ ఆ బల్బ్స్ అంతా తీసి సపరేట్గా మనము పాతి పెట్టేసుకున్నట్లయితే చాలా మొక్కలు అనేది బాగా వచ్చేస్తుంది. ఇవి మనము ఒక బల్బ్ అనేది తెచ్చుకున్నా చాలండి, మనకు చాలా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సీజన్ వచ్చేపాటికి సైడ్లో దుంపలు అనేది బాగా రెడీ అవుతుంది. ఇక మనకు నర్సరీలో ఎప్పుడు కూడా అన్ సీజన్లో అయితే దొరకదు. సీజన్లోనే ఫ్లవర్స్ వచ్చినప్పుడే మనకు నర్సరీలో మార్కెట్లో అయితే వస్తుంది. అప్పుడు మనం మంచి కలర్స్ తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక పింక్, నా దగ్గర పింక్ చూడండి. పింక్ అయితే ఈ మనకు వినాయక చవితి సీజన్కి నాకు చాలా బాగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ పండగకి. ఈ ఫ్లవర్స్ మనము కొమ్మలు ఎలా అంటే, ఈ కొమ్మలు మధ్యలో ఫ్లవర్స్ అంతా తీసేస్తాం కదా, మళ్ళీ కొమ్మలంతా ట్రిమ్మింగ్ చేసేసినాం అనుకోండి, ఆ కొమ్మల్ని మళ్ళీ మనం పాత పెట్టేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి, సిగుర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనము సీడ్స్ ద్వారా పెంచుకునేట్టుకుంటే మనకు లేట్ ప్రాసెస్ అండి. మనకు బల్బ్స్ ద్వారా కొమ్మల ద్వారా పెట్టుకునేట్టుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక మనకు సాయిల్ మిక్స్ అనేది బాగా తేమగా ఉండాలి, అప్పుడు ఈ మొక్కలు అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అలా అని మనం నిలువ ఉండకూడదు వాటరు. ఇక కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, మనకు ఆనియన్ పీల్స్, ఎగ్ పీల్స్, ఇక బనానా పీల్స్, పొటాటో పీల్స్, ఇవన్నీ కూడా మనము వాటర్లో పెట్టేసుకొని ఒక 3 days అలా పెట్టేసి ఆ తర్వాత లిక్విడ్ రూపంలో మనము స్ప్రే చేసినట్లయితే కన్నా మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా మనకు వారానికి 2-3 సార్లైనా చేస్తుంటే మొగ్గ అనేది చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా పూస్తాయి. ఇక మనకు అంత టైం లేదు, అలా చేసే అంత ఓపిక లేదన్నప్పుడు మనము ఆ వేస్టేజ్ అంతా కూడా మొక్క మొదట్లో వేసేస్తే కూడా చాలు, మొక్క అనేది చాలా బాగా తీసుకుంటుంది ఆ వేస్టేజ్ అంతా కూడా. మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటివి మొక్కకి చాలా బాగా అవసరం కదా. ఇవన్నీ కూడా మనము ఆనియన్ ఫీల్డ్స్, ఇలా ఎగ్ ఫీల్డ్స్ వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనము పడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చినట్లయితే దాన్ని చాలా బాగా మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయన్నమాట.
ఇక మీకు ఈ బల్బ్స్ ద్వారా పెంచుకునేట్లుంటే కదా బల్బ్స్ అంతా కూడా మనము చక్కగా నర్సరీ నుంచి పట్టుకొస్తాం కదా, నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు అవి 1 డే పెట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే కంటైనర్లో పెట్టుకునే వాళ్ళకండి ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలి. మీరు చిన్న కంటైనర్ అంటే ఇవి బల్బ్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి కదా, అందుకనేసి పెద్ద కంటైనర్ తీసుకుంటే కనుక అప్పుడు 2-3 కలర్స్ కూడా మనము ఆ కంటైనర్లో పెట్టేసుకుంటే కూడా మనకు చూసేదానికి కూడా ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మనకు బాగుంటుంది అన్నమాట. ప్లేస్ అనేది కూడా మనకు సేవ్ అవుతుంది. మనము కంటైనర్ హోల్స్ కూడా డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా ఉండేట్లుగా చూసుకోవాలి. వాటర్ పోయంగానే వాటర్ అంతా మొక్క తీసుకొని వదిలేసే విధంగా ఉంటే కనుక మనకు ఆ బల్బ్స్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. మనము హోల్స్ సమంగా లేకుంటే ఆ బల్బ్స్ వాటర్ అంతా తీసేసుకొని కుళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మొక్క అనేది సమంగా రాదు. అలా చూసుకుంటే సరిపోతుంది. చూడండి, బల్బ్స్ ద్వారా మీకు చూపించడానికి ఒక మొక్క తీశాను. ఈ బల్బ్స్ సైడ్ మనం ఆ బల్బ్ సైడ్లో మళ్ళీ చిన్న బల్బ్స్ అనేది ఇలా ఈ విధంగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తాయి. మనము ఇలా తీసేసుకొని కంటైనర్లో పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు కంటైనర్లో పెట్టుకోవచ్చు, భూమిలో పెట్టుకుంటే కన్నా ఇంకా బాగా వస్తాయి మొక్కలు. ఏ మొక్క అయినా కూడా మనం భూమిలో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. కంటైనర్లో ఒక పెద్ద కంటైనర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. చిన్నది అయితే కన్నా అవి ఆ బల్బ్స్ అన్నీ స్ప్రెడ్ అయ్యే దానివల్ల మనకు మొక్క గ్రోత్ అనేది సమంగా రాదు. ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మనము నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు 1 డే అలా పెట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే పెట్టుకున్నట్లయితే కానీ మొక్క అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనము మట్టి మాత్రము వరి కంపోస్టు ఇది కోకోఫీట్ ఉంటుంది కదండి, అది కానీ పశువుల ఎరువు, మేకల ఎరువు ఇలాంటివన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకొని మట్టిలో అప్పుడు మనము పెట్టేసుకున్నట్లయితే మొక్క చాలా బాగా గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ లీవ్స్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు మొక్క సన్లైట్ వచ్చి 8 అవర్స్ అలా ఉంటే కనుక చాలా బాగా వస్తుందండి. సన్లైట్ అనేది కొంచెం ఒక 8 అవర్స్ కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు ఒక 7 అవర్స్ 6 అవర్స్ అన్నా పెట్టుకోవాలి. ఈ బాల్కనీలు ప్లేస్ లేని వాళ్ళు కంటైనర్లో పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళు హాఫ్ డే అన్నా పెట్టుకుంటే కనుక ఆ మొక్క అనేది చాలా బాగా వస్తుంది. ఇక మనకు పండగల సీజన్ అప్పుడు వచ్చి వినాయక చవితి నుంచే స్టార్ట్ అవుతుంది కదా పండగల సీజను. మనకు ఈ పండగ జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఈ మొక్కలు ఫ్లవర్స్ అనేది చాలా బాగా ఇస్తుంది. ఒక ఫ్లవర్ పెట్టినా చాలండి. చూడండి, నాకు వినాయక చవితికి ఫ్లవర్ అనేది మనకు కొనే పనే ఉండదు. హ్యాపీగా ఈ ఫ్లవర్సే ఒక పువ్వు పెట్టినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా కంటైనర్లో పెట్టేసుకోండి, లేకుంటే ప్లేస్ ఉంటే కూడా భూమిలో కూడా పెట్టుకోండి. బాగా స్ప్రెడ్ అయ్యి చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. వీటిని డైరా పూలు అని కూడా అంటారు కదా. ఇంకా మీకు కూడా ఫ్లవర్స్ నచ్చింటాయి. ఫ్లవర్స్ ఎవరికి నచ్చదండి? మొక్కలు ఫ్లవర్స్ ఎవరికి నచ్చదు? ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఫ్లవర్స్ నచ్చినట్లయితే ఇప్పుడు ఈ సీజన్లో మీరు కూడా ఇలాంటి మొక్కల్ని తెచ్చేసి పెట్టేసుకోండి. మనకు చాలా బాగా వస్తాయి మొక్కలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.